మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం తిరుపతిలో మహిళలు ఉగ్ర రూపం ప్రదర్శించారు. సాయినగర్లో నివాస ప్రాంతంలో ఏర్పాటు చేసిన వైన్ షాప్ వద్ద ఆందోళనకు దిగారు. బైరాగి పట్టణ సిపిఐ కార్యాలయం నుండి తొలుత మహిళలు ప్రదర్శనగా వైన్ షాప్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కొద్ది రోజులుగా ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నప్పటికీ వైన్ షాప్ అక్కడే కొనసాగిస్తుండటంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపు బ్యానర్లను చించివేసి దగ్ధం చేశారు. వైన్ షాప్ షట్టర్లు మూసివేసి నిరసనకు పూనుకున్నారు. బ్యానర్లు దగ్ధం చేయరాదు అంటూ మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైన్ షాప్ యజమానులకు పోలీసులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మహిళలు అసహనం వ్యక్తం చేశారు. యజమానులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉద్యమాన్ని అణచివేయాలని చూడడం శోచనీయమన్నారు. ఎక్సైజ్ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికైనా జోక్యం చేసుకుని సాయినగర్ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన వైన్ షాప్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మంజుల, రత్నమ్మ, ప్రమీల, లక్ష్మి, విజయ తదితరులు పాల్గొన్నారు. గాజు పెంకులు ఉన్నాయమ్మా.